మురికివాడలు మహానగరాల్లో మాత్రమే వినిపించే పదం ఇది. చెరువులు, కుంటలు, కాలువల పక్కన చిన్న చిన్న ఇళ్లలో అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఇక్కడ జీవనం సాగిస్తుంటారు అభాగ్యులు. అలాంటి మురికివాడలో మన హైదరాబాద్ జియాగూడలో ఉన్న బస్తీ కూడా ఒకటి. మహానగరంలో ఒకవైపు అద్దాల మేడలు, పెద్ద పెద్ద భవంతులే కాదు, ఇలాంటి మురికి వాడలకు కొదవలేదు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఈ మురికి వాడల్లో వాలిపోయే నేతలు ఆ తర్వాత కనీసం పట్టించుకోరు. దీంతో ఇక్కడ సమస్యలు ఎక్కడికక్కడే అన్నట్లుగా ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఉపాధి కోసం సిటీకి వలస వచ్చిన ఎన్నో కుటుంబాలు మూసీ తీరాన గుడిసెలు వేసుకుని చెత్త ఏరుతూ జీవనం సాగిస్తున్నాయి. అలాంటి మురికివాడలో జియాగూడలోని బస్తీ కూడా ఒకటి. ఈ ప్రాంతాలు సమస్యలకు నిలయాలుగా మారే చిన్నపిల్లలతో దుర్భర పరిస్థితుల్లో ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి అనేక కుటుంబాలు. ప్రమాదకర పరిస్థితుల్లో బతుకులీడుస్తున్నాయి. అయితే ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే లీడర్లకు తర్వాత వీళ్లు కనీసం గుర్తుకు కూడా రారు. వీళ్ల సమస్యలు అస్సలు పట్టవు. దీంతో సమస్యల మధ్య వీళ్ల జీవనం సాగుతుంది. డ్రైనేజీ వ్యవస్థ ఉండదు, తాగునీటి సౌకర్యం లేదు. ఇక వర్షాకాలం కష్టాలు చెప్పనవసరమే లేదు. తమని మనుషులుగా కూడా చూడటం లేదని, ఏ ప్రభుత్వమూ తమని పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఇక్కడి కుటుంబాలు. మేము దాదాపు అంటే నా వయసు అంతా ఇన్ని అయిపోయిందమ్మా. ఇంతవరకు అయింది, ఎవరు పట్టించుకోలే. వచ్చారు, ఓట్లు అడుగుతారు, ఓట్లు వేపించుకుంటారు, ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం, ఇది ఇప్పిస్తాం అంటారు. కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకుంటారు. అయిపోయి ఓట్లు వేసుకుంటాక ఎవరు మా దగ్గరికి రారు, మేము వాళ్ళ దగ్గరికి పోము. వస్తారు, అడుగుతారు, ఓట్లు వేయండి, మీకు ఇప్పిస్తాం ఇప్పిస్తాం అంటారు. ఏడున్నారని పోయి అడుగుతాము. వాళ్ళు ఎక్కడో మేము ఎక్కడో. మేము పొద్దున్న లేసి మా పని కొద్ది మేము పోతాం. పనులు ఉన్నాయి కాబట్టి పనులకు పోతాం. పనులు లేకుంటే ఇంటికాడ ఉండేటోళ్ళు అయితే అవన్నీ తిరుగుతారు. అన్ని ఇబ్బందులు ఉన్నాయి మేడం. ఇక్కడ నీళ్లు వానలు వచ్చినాయంటే ఏరు పడుతుంది. ఏరు వచ్చిందంటే ఇంకా తెల్లవారులు కావులు కూర్చోవాల. దోమలతోనే బాధే. ఏది ప్రాబ్లం లేని నీళ్లు అంటే నీళ్లు కూడా ప్రాబ్లమే. నీళ్లు ఏదో 2 రోజులకో 3 రోజులకో పాటు ట్యాంక్ వస్తుంది. ట్యాంక్ కాడ పట్టుకోవాలా, 4 రోజులు కానీ వాడుకోవాలి. అవి ట్యాంక్ రాకపోతే మాకు నీళ్ళే గతి లేదు. అప్పుడు మొత్తం నీళ్లు ఇట్లా ఎక్కువ వస్తాయి. ఇంకా వీళ్ళు పెద్ద వాళ్ళు వచ్చి పైకి వండి అక్కడ ఇక్కడ అంటారు. పోతాం, వర్షం వచ్చినప్పుడు పోతాము. ఇట్లా వరపు కాలం ఇక్కడనే ఉంటాం. ఉండనీకి ఇంకా ఉండి ఇట్లా బండి పెట్టుకునేకి ఇట్లా ఉండనీకి అయితే చాలు. ఏదో మా కష్టం చేసుకుని మేము బతుకుతాం. అంతకు మించి మేము ఏం కోరం మేడం. అంతే మాకు అంతే ఏరు సాఫ్ చేయాలి అంత మేడం. అంత మొత్తం ఈగల దోమ లేకున్నట్లా ఇండ్లు మాకేం అప్పటి నుండి మేము వచ్చి 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది. ఇంకేం లేదు, ఇంకెవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోరు ముఖ్యానికి. వర్షాకాలం ఒకటి 2 రోజులు 4 రోజులు వచ్చిపోతారు, మళ్ళీ వెనక్కిపోతారు. ఇంకా తమకి అందరిలాగే జీవించే హక్కు ఉందని, తమ గురించి కూడా పట్టించుకోవాలని కోరుతున్నారు. తమకి డబుల్ బెడ్ ఇండ్లు కానీ ఉండటానికి చోటిచ్చినా చాలు అని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. జియాగూడలో పరిస్థితి చాలా దారుణంగా ఉందనే చెప్పాలి. అయితే ఇక్కడ స్లమ్ ఏరియాలో మాత్రం అసలు ఎలాంటి మార్పులు లేరు. ఇక్కడ నివాసించేవారు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారని వాళ్ళు చెప్తున్నారు. కానీ అధికారులు కానీ పొలిటీషియన్స్ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు కొంతవరకు వస్తారు, కానీ ఎలాంటి మార్పు చేయరు. వాళ్ళు ఎలక్షన్స్ టైంలోనే వస్తుంటారు, మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు మాకు చేసింది ఎవరు లేదు, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. వచ్చిన వాళ్ళకే వచ్చినాయి, రాని వాళ్ళకి మాలాంటి పేదవాళ్ళకి ఎలాంటి సహాయం వాళ్ళు చేయలేరు. అయితే ఇటు పక్కన ఒకసారి మనము చూసినట్టయితే చెరువు ఉంది. అంటే ఇక్కడ ఏదైతే గుడిసె ఉందో తర్వాత మూసి లాంటి ఒక నది ఉంది. అయితే వర్షాకాలంలో మాత్రం ఇక్కడ గేట్స్ ఎత్తేస్తారంటే, అయితే గేట్స్ ఎత్తేసినప్పుడు ఏదైతే ఈ మూసి ఉందో ఈ మూసి నుంచి వాటర్ ఫ్లో అనేది పైకి ఒకసారి మనం ఇక్కడ చూస్తే అక్కడ మూసి నుంచి వాటర్ ఫ్లో మొత్తం ఇక్కడికి వచ్చేసి వీళ్ళు ఏదైతే ఇక్కడ రేకులు వేసుకున్నారో సో ఈ రేకుల వరకు వాటర్ వస్తే దాంతో వీళ్ళకి చాలా పాములు గాని ఇంకా పురుగులు ఇలాంటివి కొన్ని పాములు ఇలాంటివి వస్తుంటాయి. అయితే వీళ్ళు చిన్న పిల్లలు వేసుకొని ఉంటారు. ఒకసారి మనం చూడవచ్చు ఇక్కడ కూడా డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది. అంటే వీళ్ళకి కనీసం ఒక పైప్స్ గానీ అంటే డ్రైనేజ్ పైప్ చేసింది అలాంటిది ఏమీ లేదు. వీళ్ళు ఏదైతే ఇళ్లలో నివాసం ఉంటున్నారో దాని ముందు నుంచే ఇక్కడ మొత్తం ఫ్లో అవుతుంది. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మాకు ఎవ్వరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మాకు చేయాల్సిందల్లా ఒకటే, మాకు ఒక చిన్న ఖాళీ స్థలం ఇచ్చినా
మేము ఆ స్థలంలో గుడిసెలు వేసుకొని ఉంటాము, అంతకంటే ఎక్కువ మాకేమొద్దు, అధికారులు వస్తుంటారు వెళ్తూ ఉంటారు, మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్తారు, తర్వాత పేపర్స్ అక్కడ ఆగిపోయినాయి అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు మాత్రం చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్పాలి. ఒక ప్రక్కన చూస్తే మూసి ఉంది, ఒక ప్రక్కన చూస్తే మొత్తం డంపింగ్ యార్డ్. అంటే వాళ్ళు చేసుకున్న పనిలో అక్కడ ఒక్కసారి మనం చూడొచ్చు, ఇక్కడ వాళ్ళు చేసుకున్న ఆటోలు, చిన్న చిన్న ఆటోస్ అన్ని కూడా ఇక్కడనే పెట్టుకుంటారంట. అయితే స్పెషల్లీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే ఇక్కడ వర్షం పడుతుందో ఆ టైంలో మాత్రం అందరు అధికారులు వస్తుంటారు, రాజకీయ నాయకులు వస్తుంటారు, వచ్చి ఆ టైంలో వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళని అక్కడ పైన మెయిన్ రోడ్ పైకి షిఫ్ట్ చేస్తారంట, ఒక షెడ్ ఇస్తారంట వాళ్ళకి, ఆ షెడ్ లో మాత్రం వాళ్ళని ఉండమని చెప్తారంట. సో ఆ టైంలో కూడా వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ ఏదైతే వాళ్ళ ఈ డంపింగ్ హ్యాట్స్ వెహికల్స్ ఉన్నాయో అవి మాత్రం వాళ్ళని పెట్టనియారంటే పోలీసులు వచ్చి కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారంట. ట్రాఫిక్ జామ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే వర్షంకి రోడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి అలాంటివి అవుతుంటాయని చెప్తారన్నమాట. అంటే వీళ్ళు మాత్రం ఇక్కడ అసలు ఎలాంటి మార్పు లేదని చెప్పాలి. అయితే జియాగుడ్ల స్లమ్ ఏరియాలో మాత్రం అనేక పరిస్థితులు వీళ్ళు ఎదుర్కొంటున్నారు. అసలు వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాలి. సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా తమకు అందడం లేదని ఆవేదన చెందుతున్నారు జియాగూడలోని మురికివాడలో ఉంటున్న బస్తీవాసులు. తమకి మెరుగైన జీవనం కోసం కృషి చేయాలని, తమ పిల్లలకు విద్య వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.